హలో బ్యూటిఫుల్ పీపుల్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు తెలుసా శివుడికి మూడో కన్ను ఎలా వచ్చిందో? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని ఫుల్గా చూడండి, అప్పుడే మీకు ఫుల్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. పులి చర్మం కట్టుకొని బూడిద పూసుకొని హిమాలయాల్లో ధ్యానం చేసుకునే ఆదియోగి మహిమలు అన్నీ ఇన్ని కావు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా చిటుక్కుమనదు. పాహి అని పిలవంగానే ప్రత్యక్షమై వరాలు కురిపించే శివుడి బోళాశంకరుడు అనే పేరు కూడా ఉంది. ఇంత శాంతపరుడు, కరుణాహృదయుడు, ఎల్లప్పుడూ ధ్యానముద్రలో ఉండే ముక్కంటి మూడో కన్ను తెరిస్తే ప్రళయమే. అయితే నీలకంఠుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే సందేహం చాలామందికి ఉంటుంది. అందుకు పురాణాల్లో చాలా కథలు కూడా వాడుకలో ఉన్నాయి. ఒకానొక రోజు శివుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతి విచ్చేసింది. ఆయన ధ్యానంలో ఉండడాన్ని గమనించిన పార్వతి భర్తను సరదాగా ఆట పట్టిద్దామని మనసులో అనుకుంటుంది. శివుడు వెనక నుంచి వెళ్ళి తన రెండు చేతులతో ఆయన రెండు కనులను మూస్తుంది. అయితే శివుడు ఎడమ కన్నును చంద్రుడిని, కుడి కన్నును సూర్యుడిగా సూచిస్తుంది. అయితే పార్వతీదేవి ఆ కనులను మూసేయడంతో ముల్లోకాలు మొత్తం చీకటి అలముకొని అల్లకల్లోలంగా మారుతాయి. దేవతల నుంచి పామరుల వరకు అందరూ ఆందోళన చెందుతారు. ఈ క్రమంలోనే నీలకంఠుడు తనలోని శక్తినంతా పోగేసి తన నుదిటి నుంచి అగ్నిని ఉద్భవింపజేస్తాడు. ఆ అగ్నితో ముల్లోకాలకు వెలుగును ప్రసరింపజేస్తాడు. ఈ క్రమంలోనే శంకరుడికి మూడో కన్ను వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి. అయితే ఈ అగ్ని వేడికి పార్వతీదేవి చేతులకు చెమటలు పట్టగా ఆ చెమట చుక్కల నుంచి అంధకుడు ప్రాణం పోసుకున్నట్లు పురాణాలు చెప్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్.